హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే న్యూస్. ఈరోజు నుంచి బిగ్ బాస్ 8 సీజన్ రెడీగా ఉంది. ఈరోజు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈరోజు 7 గంటల నుంచి బిగ్ బాస్ కాబోతుంది. దగ్గరగా ఒక 14 మంది కంటెస్టెంట్, 7 బాయ్స్, 7 గర్ల్స్ కంటెస్టెంట్. అదేవిధంగా అది ఒక జంటలుగా పంపించే విధానంగా నాగార్జున తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా అదేవిధంగా కాకుండా మరియు మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, సస్పెన్స్, థ్రిల్లర్స్ చాలా ఉండేటట్టున్నాయి. ఖచ్చితంగా అందరూ కూడా దాదాపు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎక్కువ తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు, ఛానల్, సీరియల్ సంబంధించిన వారిని కొంతమంది తక్కువగా ఉంటూ సినిమా ఫీల్డ్లో కూడా కొంచెం తక్కువగా తీసుకుంటాము. ఖచ్చితంగా ఎక్కువ సోషల్ మీడియా యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్లనే చాలా, అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ నాకు తెలిసి చాలా బాగా ప్రభావితం చేసినట్టుగా బిగ్ బాస్ టీం అంతా అంచనా వేసుకుంటూ ఉంది. ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలే బిగ్ బాస్ 8లో కూడా చూపించాలని చెప్పేసి వ్యూవర్షిప్ పెంచాలనే ఉద్దేశంతో చాలామంది తీసుకొచ్చారు. అదేవిధంగా అనూహ్యంగా నిన్న మొన్నటి వరకు ఒక న్యూస్ ద్వారా ప్రజల్లో బాగా హల్చల్ చేసినటువంటి, న్యూస్ ఛానల్లో హల్చల్ చేసినటువంటి ఆర్జే శేఖర్ భాష కూడా బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, బాగా చక్కర్లు కూడా చూసిన లావణ్య కూడా మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యన ఒక సద్యోధ కాకుండా ఒక గొడవలాగా సృష్టించే విధంగా, దాన్ని ఎన్కాష్ చేసుకునే విధంగా కూడా జరుగుతున్నట్టుగా కొన్ని విశ్వసనీయ, అంటే ఆదిరెడ్డి అఫీషియల్ బిగ్ బాస్ సీనియర్ రివ్యూర్ తన రివ్యూలో చెప్పడం జరిగింది. తర్వాత అన్ని రివ్యూలు చూసుకొని మనం రివ్యూ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మనం బిగ్ బాస్ రివ్యూలు ఇస్తా పోతూ ఉంటాం. ఖచ్చితంగా ఏజే న్యూస్ కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ధన్యవాదాలు మిత్రులారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏజే న్యూస్.